ఆపాలి. బలవంత భూసేకరణ, బలవంత భూసేకరణ. వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు. మధ్యలో కళాకారులకి అవకాశం ఇవ్వబడుతుంది. దయవచ్చి ఈ రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నా. ఏ ఒక్క అంశంలో కూడా తేడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెడుతుంటే నేనేం తక్కువ, నీకంటే ఒక హక్కు ఎక్కువే చెప్పేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం నుండి సత్యసాయి జిల్లా వరకు ఏ జిల్లా తీసుకున్నా వందల ఎకరాలు, వేల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఉంది. ఇక్కడే ఈ జిల్లాలో ఆయుధ డిపో పేరు మీద వందల ఎకరాల వ్యవసాయ పంట భూములను కాజేసే ప్రయత్నం చేస్తే మన రైతాంగం, గిరిజన రైతాంగం మా భూమి మేము కాపాడుకుంటామని చేసి పోరాడితే తోక ముడుచుకొని పక్కకు పోయిన చరిత్ర ఈరోజు మన రైతాంగ పోరాటానికి దక్కిందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వం అదే షిరిడి సాయి కంపెనీకి 8,000 ఎకరాలు ఇచ్చింది. అంటే తెలుగుదేశం వైసీపీ ఏమీ తేడా లేదు. పేద రైతుల భూములు కబ్జా చేయడంలో, కార్పొరేట్ల కట్టబెట్టడం అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఇదొక్కటేనా? ఎక్కడైతే రైతులు తిరగబడుతున్నారో, ఎక్కడైతే వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఒకే మాట మీదకి వచ్చి మా భూమి మా హక్కు, నీకు హక్కు లేదని చెప్పేసి నిలబడుతున్నారో అక్కడ భూములు కాపాడుకోగలుగుతున్నాము. వాస్తవంగా గంజాయి వ్యాపారులు, గంజాయి వాడేవాళ్ళు మీ తెలుగుదేశం వెనకాల ఉన్నారే. ఈ జిల్లా ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికాడే, ఆయనకేమో అందలం ఎక్కిస్తారా? రైతాంగ పక్షాల పడి పోరాడితే పీడీ కేసు పెట్టి జైల్లో వేస్తారా? ఇదేమి న్యాయం చెప్పేసి అడుగుతున్నాం. శ్రీకాకుళంలో విమానాశ్రయం కోసం, విజయనగరం విమానాశ్రయం కోసం, లేదా సత్యసాయి జిల్లాలో పరిశ్రమల కోసం, సోలార్ కోసం, ఆంధ్రప్రదేశ్లో సోలార్ కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పేరుతోటి, పరిశ్రమ పేరుతోటి లక్షల ఎకరాల వ్యవసాయ భూములను 2013 చట్టం అమలు చేయకుండా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న చరిత్ర ఈ కుటుంబ ప్రభుత్వంది. అందుకే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం యొక్క భూదాహానికి వ్యతిరేకంగా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సంసిద్ధం కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది. ఆ 3 విధానాలు బ్యాక్ డోర్ నుంచి తీసుకొని వస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం ఇంకా సైన్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అగ్రిమెంట్ అయింది, ఒప్పందం అయింది. జూలై 23వ తారీఖు అది ఒప్పందం సైన్ చేస్తారంట. ఏం చెప్తున్నది అక్కడి నుంచి వస్తున్న వస్తువులు ఇక్కడ ఏలూరులో అన్ని రకాల పంట ఉంది, కొక్కో ఉంది. నేను గన్నవరం నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక రైతుకి సరాసరి 34,000 రూపాయల సబ్సిడీ, అది కౌలు రైతులకి లేదు. ఆంధ్రాలో దాదాపు 30 లక్షల కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు ఇదేం దొరకదు, పేద రైతులకి దొరకదు. ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఈ పెద్ద రైతుల పంట చేస్తున్న సోయాబీన్, పత్తి, రకరకాల పండు, ఇదన్నీ ఇక్కడ దిగుమతి ధర లేకున్నా, కరెక్ట్ లేకున్నా ఇక్కడ రావచ్చు, ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా రావచ్చు. ఏం జరుగుతుంది ఇప్పుడు? మీరు కొక్కో రైతులు ఇక్కడ చాలా మంది, నేను నా ఇంట్లో కూడా కొక్కో చాలా ఉంది ఒకప్పుడు. ఇప్పుడు అన్ని కట్ చేశాను, ఎందుకంటే రేట్ లేదా, బయట నుంచి వస్తుంది తక్కువ రేట్, ఘానా నుంచి వస్తుంది, బ్రెజిల్. రైతుకి ఇప్పుడే దొరుకుతున్న మద్దతు ధరం చాలా తక్కువ. మద్దతు ధరం ప్రకటిస్తారు, అది ఖరీదు లేదు.
ప్రభుత్వం ఖరీదు చేయరు. ఆ విధంగా ఉన్న ఒక పరిస్థితి. అక్కడి నుంచి వస్తే ఇప్పుడున్న ధరం కూడా దొరకదు. మన రైతులు వ్యవసాయం వదిలేసి బయట రావాలి. వలస కార్మికులాగి అదే రైతులు వలస కార్మికులాగి ఈ నగరానికి వలసే ఆ విధంగా ఒక భవిష్యం మన ముందుంది. ఈ ప్రభుత్వం ఆ విధంగా విధానాలు అనుసరిస్తున్నారు. అమెరికా